హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ దేవేందర్ని. మీరు చూస్తున్నది దేవన్న స్టూడియో. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఒక మంచి మూవీ తీసుకొచ్చాను. మూవీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సో మరి ఆ మూవీ ఏంటి, దాని కథ ఏంటి, వివరాలు అన్నీ పూర్తిగా తెలుసుకుందాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే లైక్ కొట్టండి. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సినిమా పేరు వచ్చేసి ఆన్ డైన్. ఇది ఒక రొమాంటిక్ సస్పెన్స్ మూవీ అనమాట. సో ఈ మూవీలో మన హీరో చేపల వేటకు బయలుదేరతాడు. అలా వెళ్ళిన అతనికి ఒక్క చేప కూడా పడదు. సో వల వేసినప్పుడు చాలా బరువుగలది ఏదో పడుతుంది. సో పెద్ద చేపనే పడ్డట్టుందని దాన్ని బయటికి తీస్తాడు. తీసి చూస్తే ఒక అమ్మాయి ఉంటుంది. సో ఆ అమ్మాయిని జలకన్య అనుకొని ఇంటికి తీసుకెళ్తాడు. సో ఇంటికి తీసుకెళ్ళినాక ఆ అమ్మాయి ఏం చేస్తుంది, అసలు ఆమె నిజంగా జలకన్యనా కాదా అనేది స్టోరీ అనమాట. సో క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉంది. ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది క్లైమాక్స్లో. సో ఈ సినిమా మాత్రం తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో తప్పకుండా చూడండి. ఈ సినిమా మాత్రం మీకు ఒక మంచి అనుభూతినిస్తుంది. చూస్తున్నంతసేపు ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట. సో తప్పకుండా చూడండి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. సబ్స్క్రైబ్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఇంకొక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఏంటంటే సందేహం. ఈ సినిమా చాలా బాగుంటుంది. సో హెబ్బా పటేల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా పూర్తి ట్విస్టులతో నిండిపోతుంది. సో సినిమా మాత్రం తప్పకుండా చూడండి. సో ఈ సినిమా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళి చూడండి. హెబ్బా పటేల్ యాక్టింగ్కి మాత్రం ఫిదా అవ్వాల్సిందే ఈ సినిమా చూస్తే. సో అంతలా యాక్టింగ్ ఇరగదీసిందనమాట. సో తప్పకుండా చూడండి. అండ్ ఇంకో నెక్స్ట్ మూవీ ఏంటంటే పారాషూట్ అనే వెబ్ సిరీస్ అనమాట. ఇది ఒక వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ పేరు పారాషూట్. సో ఇది 5 ఎపిసోడ్లు ఉన్నాయి. సో ఈ వెబ్ సిరీస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో కథ విషయానికి వస్తే, తండ్రి అంటే భయం ఉన్న 2 పిల్లలు వాళ్ళ నాన్న బైక్ తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతారు. సో ఆ వెళ్ళిపోయిన పిల్లలను వెతికి పెట్టమని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయిస్తారు. సో పోలీసులు ఆ పిల్లల్ని పట్టుకుంటారా, సో ఆ పిల్లలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేదే స్టోరీ. సో 5 ఎపిసోడ్లు ఉంది ఇది, ఈ వెబ్ సిరీస్. చాలా బాగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇది హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. సో ఒక్కొక్క ఎపిసోడ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వెబ్ సిరీస్ చూస్తే మాత్రం మీకు ఒక మంచి అనుభూతి కలుగుతుంది, ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట. కాబట్టి తప్పకుండా చూడండి.